వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పద్మావతి జూనియర్ కళాశాలకు ఇంటర్ బోర్డు ₹1,00,000 జరిమానా విధించినట్లు ఇంటర్ నోడల్ అధికారి వెంకటరమణ ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాల యాజమాన్యం అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తుందని విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన ఇంటర్ నోడల్ అధికారి వెంకటరమణ ఇంటర్ బోర్డుకు నివేదిక ఇచ్చారు. దీంతో ₹1,00,000 జరిమానా విధించడంతో పాటు 2 సంవత్సరాల పాటు కళాశాలలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించకుండా అనుమతులు రద్దు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. మరోసారి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందితే కళాశాల అనుమతులను రద్దు చేస్తామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. అడ్మిషన్ చేసుకోవడము, వాళ్ళు ఏ కళాశాలలో జాయిన్ కావాలన్నా కూడా వాళ్ళకు సంబంధ కన్సర్న్ లేకుండా చేసుకోవడం అనేది కాంప్లైంట్స్ రావడం జరిగింది. వాటిని డిలీట్ చేయడానికి లేక టీసీ ఇష్యూ చేయడానికి మరి పిల్లలను ఇబ్బందులకు గురి చేయడం అనేటువంటి నాకు చాలా కాంప్లైంట్స్ వచ్చాయి. దానితో పాటుగా మరి ప్రాక్టికల్ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్స్ కూడా రిలీవ్ చేయకపోవడం వలన ఇంటర్ బోర్డు సెక్రటరీ గారు మరి ఆ కళాశాలకు ₹1,00,000 పెనాల్టీ మరియు ఈ ఎగ్జామ్లను రిలీవ్ చేయకపోవడం వలన వారికి 2 సంవత్సరాలు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సెంటర్లు రద్దు చేయడం జరిగింది. 2 సంవత్సరాల వరకు ప్రాక్టికల్స్ నిర్వహించడానికి అవకాశం లేకుండా ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది.